ఇంకోసారి చెప్పున్నా పేజీ నెంబరు 184లో లాస్ట్ పేర. కింద పేర. బ్లూటూత్ ఆన్ చేసుకుంటాను. చిక్కలేదా? చిక్కింది. జయ గురున తానేమి మానవుడు తానేమి సంకల్పించాడు, ఉన్న రీతిగా ఉంటాడు. మానడు తానేమి పూనడు. తానేమి పూనడు తానేమి సంకల్పించడు. తానేమి పూనడు తానేమి సంకల్పించడు, ఉన్న రీతిగా ఉంటాడు. ఉన్నాడనేటువంటి ఎరుక లేకుండా ఉంటాడు. ఉన్నాడనే ఎరుక లేకుండా కూడా ఉంటాడు. ఉన్నాడో లేడో తెలియకుండా ఉంటాడు. ఆయనను ఆశ్రయించినటువంటి మహానుభావులు అందరికీ, అది ఉపాసకులైనా సాధకులైనా జ్ఞానులైనా ముక్తులైనా, వారికి తలచినంత మాత్రమున అశరీరి పద్ధతిగా ఆ మహనీయుని యొక్క దర్శనము కలుగుతుంది. వారు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరికి గాని కనపడతారు. వారు ఎక్కడ ఉంటారో తెలియదు ఎవరికి, కానీ కనపడతారు, మెలకువలోనే కనపడతారు. అశరీర గురుమూర్తి ఈ విధంగా ఉంటాడు. ఎట్లా అంటే, తానేమి పూనడు తానేమి సంకల్పించడు. నిర్మలమై నిత్యమై నిశ్చలమై నిర్వీకారమై ఆ విధంగా బ్రహ్మాకార వృత్తి స్థితిలో తనకు తానై ఉంటాడు. అట్లా ఉన్నటువంటి వారిని శిష్యుడు పోయి మేలుకొల్పితే మేలుకొంటాడు. ఉన్న రీతిగా ఉంటాడు. ఎట్లయితే సర్వకాల సర్వవస్థల యందు ఆదిలో ఎట్లయితే ఉన్నాడో, ఏకం అనేకం భవతిగా వచ్చినటువంటి వ్యక్తి అనేకం ఏకస్థితిగా పొందినాడు. రాత్రి విన్నాం మనం. ఇది అనేకంగా విస్తరించినటువంటి ఆ గురుస్వరూపము ఏకంగా ఉంది. ఉన్న రీతిగా ఉంటాడు. ఉన్నాడనే ఎరుక లేకుండా ఉంటాడు. నేను ఉన్నాననేటువంటి ఎరుక కూడా లేదాడ. ఏమని చెప్తాడు? ఏమి తెలియపరిచేటువంటి స్థితిలో లేడు. ఉన్నాడో లేడో తెలియకుండా ఉంటాడు. నేను ఉన్నానో లేనో అని కూడా తెలియదు. నేను ఉన్నానని కానీ తెలియదు, లేడు అని కానీ తెలియదు. ఆయనను ఆశ్రయించినటువంటి మహానుభావులు అందరికీ, అది ఉపాసకులైనా సరే, ఉపాసకుడు అంటే ఇప్పుడు వివేకానంద, అది మన విద్యాసాగర్ స్వాముల వారు సత్యసాయి ఉపాసకుడు కాబట్టే ఆ సమీపానికి వచ్చాడు, ఆశ్రమాన్ని నిర్మాణం చేశాడు. ఇంకా అటువంటి ఉపాసకుడు ఇంకా గొప్ప ఆశ్రమం నిర్మాణం చేశాడు బాగేపల్లి అవతల, చిక్బల్లాపురం యువతల లోపల. అక్కడెక్కడ ఉన్నాడు. అక్కడ విద్య వైద్య అన్నీ కూడా సత్యసాయి బాబా ట్రస్టులో ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతూ ఉంది. అక్కడ కూడా విదేశీయులు పోవడము, ధర్మవరం వాళ్ళు కూడా చాలా మంది అక్కడ చదువుతున్నారు. అట్లాంటి వారు ఉపాసకులు. అంటే సాధకులైనటువంటి వారు తనకు తాను సాధన చేసి ఏదో ఒక గ్రంథాన్ని ఒక గురువునో పట్టుకొని సాధనా మార్గాన్ని తెలుసుకొని సిద్ధులు ఏర్పాటు చేసుకొని, అటువంటి వారు జ్ఞానులైనటువంటి వారు. అంటే ఇక విచారణ చేసేటువంటి వాళ్ళు జ్ఞానులు.
విచారణపరులు. తర్వాత ముక్తులైనటువంటి వారు ఉపాసకులై, సాధకులై, జ్ఞానులై, తర్వాత ముక్తులైనటువంటి వారికి కూడా తలచినంత మాత్రమున అశరీర పద్ధతిగా ఆ మహనీయుని యొక్క దర్శనము కలుగుతుంది. ఈ నలుగురిలో ఎవరికైనా వారి యొక్క దర్శనం కలుగుతుంది. వారు ఎక్కడ ఉంటారో తెలియదు ఎవరికి, కానీ కనబడతారు. మెలకువలోనే కనబడతారు. వాళ్ళు మెలకువలోనే కనబడతారు. అందరి వల్లనే అందరి మాదిరే వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడో ధ్యానం చేసినప్పుడో, నిద్రపోయినప్పుడో, లేదా కళ్ళలోనో కనబడవలసినటువంటి అవసరం వారికి లేదు. ఎప్పుడో ధ్యానం చేసినప్పుడో లేదా నిద్రపోయేటప్పుడో కళ్ళలోనో కనబడవలసినటువంటి అవసరం అయితే వారికి లేదు. వారు ఎందుకంటే సశరీర పద్ధతిగా ఉన్న అశరీరులు, ఉండి లేని స్థితిలో ఉన్నటువంటి వారు అంటారు ఇట్టి వారిని. వారు సశరీర పద్ధతిగా ఉన్నటువంటి అశరీరులు. అశరీర పద్ధతిగా ఉన్న అశరీరులు కూడా రెండవ మాట కూడా అనొచ్చు అంటున్నాడు. అశరీర పద్ధతిగా ఉన్నటువంటి అశరీరులు కూడా వారు. నువ్వే స్థితిలో ఉన్నావో, నడుస్తున్నావా, పడుకున్నావా, తిన్నావా, నీ అవస్థాత్రయంతో అంటే జాగ్రత్తలో ఉన్నావా, లేదా స్వప్నావస్థలో ఉన్నావా, లేదా సుషుప్తావస్థలో ఉన్నావా, నీ అవస్థాత్రయంతో, నీ కర్మత్రయంతో నువ్వు ఏ కర్మ చేస్తూ ఉన్నా సరే పని లేకుండా నీకు దర్శనం కలుగుతుంది. నీ కర్మత్రయంతో కానీ నీ అవస్థాత్రయంతో కానీ పని లేకుండా నీకైతే దర్శనం కలుగుతుంది. వారు నిన్ను లేవనెత్త తలుచుకుంటే, వాళ్ళు నిన్ను లేవనెత్త తలుచుకుంటే ఏమని మేలుకొల్పేదానికి ప్రయత్నం చేసి వాళ్ళ తలంపు ఉంటే, మేలుకో శ్రీ పుల్లయార్య, మేలుకో శ్రీ పూజనీయ, మేలుకో శ్రీ అచల దేశిక, మేలుకో వయ్యా దేవా మేలుకో. అట్లా సాంఖ్యమందును తెల్లవారెను, సాక్షి బుట్టెను తారకంబున, సర్వదిశల మనస్కమాయను సమయజేయుటకు. ఏమని మేలుకొల్పుతానడు? నేను సాంఖ్యమంతా విచారిస్తే గురుదేవా అది తెల్లారిపోయింది, ఏం విచారించినా అది ఇసుకలో భయపెట్టే ఉంది, కానీ నాకు అది తెగదింపు కాలేదు. తెల్లవారులు విచారించినా అది తెల్లారిపోయింది, ఏమి తెలియవల్ల. సాంఖ్యమందున తెల్లవారెను, సాక్షి బుట్టెను తారకంబున. ఇక తారకాన్ని విచారిస్తే ఏమైతుంది? సాక్షి అనేది పుట్టింది. నేను బ్రహ్మనైతిని అంటే నేనే ఆత్మను అనేటువంటి భావన జీవభావం నుంచి ఆత్మభావం పొందిన అంతే. సర్వదిశల మనస్కమాయను, సర్వదిశల అమనస్క విచారాన్నంత బాగా విచారిస్తే ఏమైంది? పనిచేయని మనస్సు వలె ఉందంతే. మళ్ళా తిరిగి వచ్చేటువంటి మార్గం అయితే, కదిలే మార్గం అయితే ఉంది. అమనస్కమైంది, పనిచేయని మనస్సు అయింది, కానీ మళ్ళా పనిచేస్తుంది, మళ్ళా కదులుతుంది, అటువంటి కదిలే లక్షణం ఉంది దీనికి. కాబట్టి మేలుకోమని చెప్తున్నాడు. సాంఖ్యమేమో తెల్లవారింది, సాక్షి ఏమో పుట్టింది తారకంబున, సర్వదిశలా అమనస్కమైంది. ఆ పైన ఉండేటువంటి మార్గం ఏదో తెలుసుకోవడానికి సద్గురుదేవుణ్ణి మేలుకొల్పుతాడు. ఎట్లా? అశరీర ఈ అవస్థత్రయంతో కానీ నీ కర్మత్రయంతో కానీ పని లేకోకుండా నీకు దర్శనమైతే కలుగుతుంది. వారు నిన్ను లేవనెత్తవల తలుచుకుంటే, నువ్వే స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి అదేమీ అడ్డు రాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి ఏమీ అడ్డు రాదు. కానీ నీ సంకల్పం ఏముండల్లా? గురువుగారిని లేవనెత్తేటువంటి తలంపు ఉండాల, ప్రశ్నించేటువంటి తలంపు ఉండాల, మేలుకొల్పే తలంపు ఉండాల నీకు. నువ్వే స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకైతే అదేమీ అడ్డు రాదు.
అటువంటి ప్రభావశీలమైనటువంటి ఈశ్వరత్వము ప్రకటితమవుతుంది వాళ్ళ ద్వారా. అటువంటి ప్రభావశీలమైనటువంటి ఈశ్వరత్వం నీకు ప్రకటితమవుతుంది వాళ్ళ ద్వారా. అలాంటి వారిని తెలుసుకోగలిగేటటువంటి నిబద్ధత కావాల. అలాంటి వాళ్ళని గుర్తించగలగాలి. అంటే నిబద్ధతతోనే గుర్తించగలుగుతావు. నిబద్ధతతోనే గుర్తించగలుగుతావు. అలాంటి వారు ఎక్కడో ఉంటాడో, అలాంటి వాడు ఎక్కడో ఉంటాడు, కోటికొక్కడో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని స్వరూపమైనటువంటి సర్వకర్మలను దగ్ధం చేయగలిగేటటువంటి సమర్థుడై ఉండేటువంటి వారు ఎక్కడో ఉంటారు, నూటికో కోటికో. అటువంటి మహానుభావుడు జీవితంలో తారసిల్లడం నీ నిబద్ధతను బట్టి ఉంటుంది. అటువంటి మహానుభావుడు జీవితంలో నీకు తటస్థం అంటే దర్శనం కలగడం నీ నిబద్ధతను బట్టి ఉంటుంది. కాబట్టి సద్బుద్ధి కలిగి ఉండడం ఎంత అవసరమో నీ జీవనము కూడా నిబద్ధతతో కలిగి ఉండి ఇటువంటి మహనీయుని యొక్క దర్శనాన్ని ఆపేక్షించి నీ జీవనాన్ని తరించవలసినటువంటి తరుణము. ఈ విధంగా నీవు అటువంటి మహానుభావుడు జీవితంలో తలసిల్లడం నీ నిబద్ధతను బట్టి ఉంటుందంటే నీ కర్మానుసారంగా పూర్వజన్మ సుకృత బల విశేషము చేతనే నీకు దర్శింపగలుగుతాడు. కాబట్టి అటువంటి సద్బుద్ధి కలిగి అటువంటి ప్రాప్తము నీలో ఉండి మంచి బుద్ధి కలిగినటువంటి వాడవై ఎంత అవసరమో నీ జీవనము నిబద్ధతతో కలిగి ఉండాల. నీ జీవనం కూడా ఎట్టుండాలంటే నిబద్ధతతో కలిగి ఉండి ఇటువంటి మహనీయుని యొక్క దర్శనాన్ని ఆపేక్షించి నీ జీవనాన్ని తరించవలసినటువంటి తరుణం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడం, జీవభావంలో ఉన్నటువంటి ఈ ఒడ్డు నుంచి బ్రహ్మభావ స్థితిని పొందాలంటే ఆ ఒడ్డునికి వెళ్ళడం. ఆ రీతిగా నీ అంతర్ముఖ ప్రయాణాన్ని పరిపక్వతని పూర్తి చేసి ఎదిగి ఎరుక యొక్క నిర్ణయం ఏమిటో తెలిసి బయలను దర్శించి ఎరుకను విడవలసినటువంటి ఆగత్యం ఉంది. ఈ విధంగా నువ్వు అంతర్ముఖ ప్రయాణాన్ని పరిపక్వతని పూర్తిగా చేసి అంతర్ముఖంగా నీ ప్రయాణాన్ని జీవభావం నుంచి ఆత్మభావం పొందడం, ఆత్మభావం నుంచి ఈశ్వరభావం పొందడం, ఈశ్వరభావం నుంచి పరమాత్మ భావాన్ని పొందడం, పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడం. ఈ విధమైనటువంటి ప్రయాణము నీలో అంతర్ముఖంలో నడుస్తూ ఉండాలి. ఆ రీతిగా నీ అంతర్ముఖ ప్రయాణాన్ని పరిపక్వతని పూర్తి చేసి ఎదిగి ఎరుక యొక్క నిర్ణయం ఏమిటో తెలిసి బయలను దర్శించి ఎరుకను విడవలసినటువంటి ఆగత్యం ఉంది. ఆ అవసరం నీకు అగత్యం ఉంది. కాబట్టి సద్బుద్ధి నీ నా మాటలు ఎరికే నిబద్ధి. సరే, ఇంత చెప్పారు కదండి, మీరు చెప్పే మాట కూడా ఎరికే కదా, మీరు చెప్పే మాట కూడా ఎరికే కదండి. మాటలు ఎప్పుడైనా ఎరికే నాయనా అన్నారు, మాటలు ఎప్పుడైనా ఎరికే నాయనా అన్నారు. కాబట్టి నీ నాలను నువ్వు ప్రశ్నించడము, నీకు సమాధానం చెప్పడము, నువ్వు అడగటం, ఈ సందేహాన్ని తీర్చటం, నువ్వు సంకల్పించడం, ఆ సంకల్పించినటువంటి దాన్ని శమింపజేయడం, ఆ సంకల్పాన్ని నివృత్తి చేయడం, నీవు ఇచ్చగా ప్రకటించటం, నీ ఇచ్చ అనేటువంటి మూలాన్ని తొలగించడం, ఈ రీతిగా ఇదంతా ఒక నిబద్ధతతో జరిగేటటువంటి పని. ఏదో కాకతాళీయంగా ఏదో కొబ్బరికాయ కొడితేనో గుమ్మడికాయ కొడితేనో ఫలశ్రుతి చదివితేనో లేకపోతే తాత్కాలికమైనటువంటి వ్రతాదీక్షల చేత ప్రారంభపడేటటువంటి
కామ్యక కర్మ యుక్తమైనటువంటి పద్ధతులు కావు ఇవి. ఎట్లా అంటే ఏదో కాకతాళీయంగా అంటే ఆ ఆ ఇల్లు కాకి వాలిండేటువంటి ఇల్లు, ఒక ఆయన వచ్చి ఒక ఇంటిని అడ్రస్ అడిగాడు అనుకో, అడిగినప్పుడు ఏమవుతుంది? అనుకోకుండా జరిగినది కాకతాళీయంగా అంటే అనుకోకుండానే అప్పటికప్పుడు జరిగినటువంటిది. ఏదైనా కాకతాళీయం అంటే పోయి తీవ్రమైన ఎండ దెబ్బకు తాళలేక ఒక తాటి చెట్టు దారింటి పోతుంటే ఆ కొంచెం నీడలోనైనా నిలబడదామని తాటి చెట్టు కిందికి పోయాడట అప్పటికప్పుడు సంకల్పించుకొని. గేట్ గంట నీడ ఉంటుందని పోయి సంకల్పించుకున్నాడు. బాగా పండిండేటువంటి పండు మీద వచ్చి పైన కాకి వాలింది. అదే సమయంలో అది వచ్చి పైన నుంచి నెత్తి మీదకి వేగంగా పడేతలకి అక్కడనే తీరిపోయినాడు. అనుకోకుండా అప్పటికప్పుడు ఊహించకుండా దేన్ని జరిగినటువంటిది, యాదృచ్ఛికంగా జరిగిండేది అని. అట్లా కాకతాళీయంగా అనుకొని చేసినందుకో లేకపోతే ఇంకో రకంగా పొందేటువంటిది కాదు. ఏదో కృప, అది వింటే జరుగుతుందనో, నేను అందరూ అక్కడే అందరూ భజనలో పాల్గొంటా అంటే నేను పోయి టెంకాయ కొట్టొచ్చాను, ఇతరత్ర జరిగితే ఇట్లా పూని విచారణ చేస్తే తప్ప అప్పటికప్పుడు పాల్గొనే వ్రతాల్లో దానివల్ల కలిగేది కాదు ఇది అని. గుమ్మడికాయ కొడితేనో, ఫలశ్రుతి చదివితేనో, అంటే అభిషేకంలో ఫలశ్రుతి ఏమన్నా చదివితేనో, లేకపోతే తాత్కాలికమైనటువంటి వ్రత దీక్షల చేత ప్రారంభపడేటటువంటి కామ్యక అంటే కోరికలు కలిగి చేసేటువంటి పని, కోరికలు చేసేటువంటి వల్ల మనకు తీర్థమైనటువంటి కర్మయుక్తమైనటువంటి పద్ధతులు అయితే కావు ఇవి. ఏదో లెక్కలు, గణితాలు, గుణింతాలు, గళ్ళు, గీతలు గీసేసి, చక్రాలు గీసేసి తాత్కాలికమైనటువంటి ఉపశాంతి పొందేటువంటి పద్ధతులు కూడా కావివి. ఇది శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటువంటి పద్ధతి ఇది. ఎందుకంటే ఇగో మంత్రాలు చేసి నీ ఇంట్లో ఈ రేకు రాస్తాము, చక్రాలు గీస్తాము, తాత్కాలికమైనటువంటివన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. నిర్మలమే ఉండదు. సాయంత్రము పోతేనా రైల్వే స్టేషన్ రోడ్లో ఒక ఆయన ఉన్నాడు, చిన్నపిల్లలకి అంతరాలు వేసే ఆయన. సుమారు ఆయన సన్న గురుగుట్టంత గుట్టబడి ఉంటాయి, కొబ్బరి పొప్పులే సన్న గురుగుట్టంత గుట్టబడి ఉంటాయి. అవన్నీ ఎదురు చూస్తా కూర్చోంటాడు సాయంత్రం ఎవరన్నా వస్తే అట్లే ఒట్టుకు అమ్మేసేదానికి. కొబ్బరి చిప్పలే అటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. గణితాలు, గుణింతాలు, నీకు గణితం వేసి చెప్పేటువంటివి, గుణించి చెప్పేటువంటివి చేతులు చూసో, అదే గళ్ళు గీతలు, నీ చేతులు చూసి గీతలు, ఆ గళ్ళు చూసి చెప్పేటువంటి వారు, గీసేసి చక్రాలు గీసేసి ఈ మీ సుదర్శన చక్రం అనేటువంటిది ఈ ఏదో చక్రాలు గీస్తారు. ఇక్కడ ఒక ఆయన ఉండే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏదో గీసిచ్చేది, ఇంట్లో పెట్టుకోండి, ఇది పూజించండి, దేవుళ్ళు పెట్టుకోండి, పూజించండి, నీకు బాగా జరుగుతుందని ఈ చక్రాలు గీసేసేటువంటివి తాత్కాలికమైనటువంటి ఉపశాంతిని పొందేటువంటి పద్ధతులు కావివి. శతసహస్రాధికమైనటువంటి జన్మ విశేషాలను 100 అంటే దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జన్మ విశేషాలను సమూలముగా తొలగించేటటువంటి పద్ధతి. కాబట్టి ఎరుకే నిర్గుణం, ఎరుకే సగుణము. చాలా రాజౌషధాలను ప్రయోగిస్తున్నారు, చాలా కూడా రాజౌషధాలను ప్రయోగిస్తున్నారు. అంటే రాజులు వాడేటువంటి ఔషధములు. నిజానికి అసలు సగుణ స్థితిని దాటి నిర్గుణ స్థితికి రావడానికే మానవునికి 100 సహస్రాధిక జన్మలు పడతాయట. సగుణ స్థితి నుంచి దాటి నిర్గుణ స్థితికి రావడానికే మానవునికి 100 సహస్రాధిక జన్మలు, అంటే 1000 జన్మలు
శత అంటే 100, సహస్రారం అంటే 1000. 1001 జన్మలు పడతాయి అంటారు. వందలాది వేలాది జన్మలలో జరిగినటువంటి కర్మలన్నిటినీ ఒకసారిగా తుడించేసేటువంటి, ఆ కర్మను తొలగించేటువంటి పద్ధతిలో 100 వందల వేల జన్మలు. శత అంటే 100, వందలాది, సహస్రాధికం అంటే 1000. చెప్పండి స్వామి. అదే 100,000 అని లెక్క. 100,000 100,000 జన్మలు పడతాయి అంటారు. కారణం ఏమిటంటే ప్రతి వారు విగ్రహ స్వరూపులే, ప్రతి వారు కూడా విగ్రహ స్వరూపులే. వాడి దేహమే విగ్రహము, నేను విగ్రహారాధన చేయడం లేదు అన్న వారందరూ కూడా అసత్తుకు చెందిన వారే. నేను విగ్రహారాధన చేయడం లేదు అన్న వారందరూ కూడా అసత్తుకు చెందిన వారే, సత్స్వరూపులు కాదు, అసత్స్వరూపులే. అసత్యం మాట్లాడుతున్నారు. ఇది అసత్యం మాట్లాడుతూ ఉన్నారు, అజ్ఞానముతో మాట్లాడుతూ ఉన్నారు అంటారు భగవాన్ రమణ మహర్షి. వీళ్ళు ఏమన్నారు? నేను విగ్రహారాధన చేయడం లేదు అన్న వారందరూ కూడా అసత్తుకు చెందిన వారే. వీళ్ళంతా కూడా, ఇట్లాంటి వారంతా కూడా అసత్యం మాట్లాడుతున్నారు, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అంటారు భగవాన్ రమణ మహర్షి. విగ్రహారాధన చేయని వారు ఎవరు? శరీరమే విగ్రహం. చెప్పండి. శరీరమే ఒక విగ్రహము, దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైనటువంటి దైవము. ఆ దేవాలయంలో అంటే దేహంలో ఉన్నటువంటి జీవుడే సనాతనమైనటువంటి దైవము. ఆ రీతి అయినటువంటి స్ఫురణను సమర్థతను, శక్తిని, పరిణామాన్ని, నిర్ణయాన్ని పొందడానికి ఈ దేహము ఉపయుక్తం, ఈ విగ్రహము ఉపయుక్తం. విగ్రహ పుష్టి అంటారు అందుకే. కాబట్టి అలా ఈ సగుణారాధనకు సంబంధించినటువంటి సమస్తము కూడా, అది మండల దీక్షలు కావచ్చు, చాతుర్మాస వ్రతములు కావచ్చు, లేక నక్తములు కావచ్చు, లేక పౌర్ణమి వ్రతము కావచ్చు, లేక ఇత్యాదులు చాలా ఉన్నాయి భారతదేశంలో. అనేక వ్రత నేమోప దీక్షలు, ఏకాదశి వ్రత దీక్షలు కావచ్చు, లేక నవరాత్రులు కావచ్చు, లేక ఋతువును అనుసరించి అనుసంధానం చేసేటటువంటి దీక్షలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కొరకు, సద్బుద్ధిని పొందడానికి, సత్తును తెలుసుకొనుటకు ఉపయుక్తంగా అవుతాయి. ఇవన్నీ నీకు దగ్గరగా తెలియబడేటువంటి విషయాలు. ఇవన్నీ కూడా చిత్తబుద్ధి కలిగేదానికి, మంచి బుద్ధి కలిగేకి, సద్బుద్ధిని పొందడానికి, సుసంపన్నమైనటువంటి ఆ బుద్ధిని తెలియబడడానికి, సత్తును తెలుసుకోవడానికి, సత్ అంటే నేనైనటువంటి బ్రహ్మను తెలుసుకొనుటకు దగ్గరగా అవుతాయి ఇవి. నిబద్ధతతో జీవించి సత్తును తుంచేటటువంటి పద్ధతిగా నువ్వు ఎదగాలి. అంటే నిబద్ధతతో జీవించి సత్తును తుంచేటటువంటి పద్ధతిగా నువ్వు ఎదగాలి అంటే ఎరుకే నిర్గుణము, సగుణము. ఎరుకకు అంతా ఎరుకే. ఈ ఎరుకకు అంతా ఎరుకే. ఎరిగి తిని అని చెప్పబడేదంతా కూడా ఎరుకే. నేను ఎరిగినాననే చెప్పబడేటువంటి విషయం అంతా కూడా ఎరుకే. ఎరుకకు ఎంత ఎరుకో అంటే ఈ ఎరుకకు ఎంత తెలుసో, ఎంత ఎరిగినదో అదంతయు ఎరుకే. అయ్యా, ఇంతకు పూర్వము నేను ఎరుగను, ఇప్పుడు ఎరిగి తిని అన్నావు అనుకో, అదంతయు ఎరుకే. ఇంతకు ముందు నేను ఎరుగను, ఇప్పుడు నీ వల్ల ఇది ఎరిగినానయ్యా అని అన్నావు అనుకో, అదంతయు ఎరుకే. ఏ రీతి అయినా సరే, నకర్మణ
నవ్రజాయ త్యాగేనైక అమృత తత్వ మానసుహ. ఏమి చేసి తెలుసుకున్నావయ్యా? ఏమి చేసి తెలుసుకున్నా అదంతా కర్మ ప్రభావమే. ఏమీ చేయకుండా తెలిసిందండి, అదిగో అది కూడా ఎరుకే. ఏమి చేయకుండా ఉంది అనుకో అంటాండావో, ఏమీ చేయకుండానే నాకు తెలిసిందండి అన్నావనుకో, అది కూడా ఎరుకే. కాబట్టి అనంత విశ్వమంతా ఎరుకే. ఎరిగి తిని అన్నదంతా ఎరుకే. ఎరికే ఎరుకకు అంతా ఎరుకే లేనిది అంత ఎరుగా చేసితి. ఎరుకే ఎరుకకు అంతా ఎరుకే లేనిది, ఇదంతా కూడా ఎరుకే లేనిది అంతా ఎరుగజేసితి. ఇదంతా బయలులో లేదని ఇంతకు ముందే అచల లక్షణంలో నిర్ణయంగా ఎరుక ఎలా లేదో చెప్పారు. ఉపమాన ఉపమేయముల చేత ప్రతి కందార్థంలోనూ ఆ అచల లక్షణంలో నిర్ణయంగా ఎరుక ఎలా లేదో చెప్పారు. చెప్పి ఏం చెప్తున్నారు అంటే, ఇదంతా ఉన్నది అనుకుంటావేమో, ఇదంతా లేనిది బాబు అనే నిర్ణయాన్ని అందిస్తున్నారు. నీవు నేను అనేది కూడా ఎరుకే, గురువు శిష్యుడు అనేదంతా కూడా ఎరుకే, భగవంతుడు భక్తుడు అనేది కూడా ఎరుకే, జగత్ జీవేశ్వర త్రయం, జీవుడు ఈశ్వరుడు ఈ జగత్తు, ఈ మూడు కూడా ఎరుకే. సగుణారాధనలన్నీ కూడా నువ్వు సగుణతో చేసేటువంటి సద్గుణముతో చేసేటువంటి ఆరాధనలన్నీ కూడా ఎరుకే. నిర్గుణోపాసనలన్నీ కూడా ఎరుకే. భావనలన్నీ కూడా, దీక్షలన్నీ కూడా భావాతీతమంతా ఎరుకే. దృశ్య ద్రష్ట పద్ధతులన్నీ కూడా ఎరుకే. కాబట్టి నేనిదంతా ఎరుగా చేసితి, ఇదంతా కూడా నేను ఎరుగ చేసిన నీకు. అలా నీవు విస్తారంగా సవిస్తరంగా నిరసించడానికి కావలసినటువంటి నిర్ణయాన్ని దేశికేంద్రులు అందిస్తున్నారు. ఈ విధంగా నీ వెట్లెరుగు సద్బుద్ధి, నీ నా మాటలు ఎరుకే నిబద్ధి. కాబట్టి మౌన వ్యాఖ్యగా నిర్ణయించబడేటటువంటి బయలు నిర్ణయాన్ని తెలుసుకోవాలి అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా వ్యాపకమైనటువంటి మూల ప్రకృతిని అంతయును దాటి, నిబద్ధతతో దాటి, సద్బుద్ధితో దాటి సత్తును త్రుంచవలెను అని సూటిగా చెప్తున్నారు. ఇప్పుడు వాచ్యార్థముతో పలికేటువంటి పలుకు వైఖరి, ఈ వైఖరి నుంచి మధ్యమముకు దాటుకోవాల, మనోనిర్ణయం కావాల, అంతర్ముఖం కావాల. ఈ మనోనిర్ణయము అంతర్ముఖంగా దాటి పశ్యంతి అంటే ఊహించనటువంటి స్థితిగా ఉండిపోవాల. వాటి నుంచి పర నిర్ణయం, నీవే లేవనేటువంటి స్థితిగా, ఊహకు కూడా అందనటువంటి స్థితిలో ఉండిపోవడం. ఇట్లా ఎట్లయితే పర, పశ్యంతి, మధ్యమ వైఖరిగా దిగొచ్చినావో అట్లా వైఖరిగా వ్యాపకమైనటువంటి మూల ప్రకృతిని అంతయును కూడా దాటి మళ్ళా వెనక్కి నిబద్ధతతో దాటి, సద్బుద్ధితో దాటి సత్తును త్రుంచవలను అని సూటిగా చెబుతున్నారు. తర్వాత 47 కందార్థం చదువుతావా స్వామి? ఎవరికి కరెంటు లేదా? ఎరుకే జ్ఞానముకే మోక్షం, ఎరుకే భక్తి విరక్తులు, ఎరుకే సంకల్పమని ఎరుగు సత్కీర్తి. ఎక్కడి కౌరా సంపూర్తి,
ఎరుకే జీవుండి దే కథ చెప్పి తీరుగు సత్కీర్తి ఎక్కడి కౌరి. వినపడిందా? ఏం పట్టుకొని వినపడింది. అడవు పలుకు చెప్తున్నా స్వామి, చెప్తున్నా. చెప్పప్ప చెప్పండి. చెప్పు. ఎరుకే విద్యలు ఎరుకే అది కాదు ఎరుకే ఇహపర సౌఖ్యము. ఎరుకే ఇహపర సౌఖ్యము ఎరుకే జ్ఞానం జ్ఞేయం ఎరుకే మోక్షం ఎరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమని నీ వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఎరుకే జీవుండీషుడెరుకే తదే కథ ఎరుకే సర్వము నే గుర్తెరిగి చెప్పిటీకి ఎరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి. తాత్పర్యం: ఓ శిష్యుడా, ఇహపర లోకములు ఆ లోకముల యందరి భోగములు ఎరుకనే. ఇహములో గాని పరములో గాని ఆ లోకముల యందు భోగాలు గాని ఎరుకనే. జ్ఞానము జ్ఞేయము ఎరుకనే. మోక్షము ఎరుకనే. భక్తి విరక్తులు సంకల్పములు అన్న ఎరుకనే. ఓ సత్కీర్తిమంతుడా, అంటే ఎరుక యొక్క సంపూర్తి ఎంతవరకు అనగా ఎరుకే జీవుడుప్ప, ఎరుకే ఈశ్వరుడు. ఈ రెంటి ఐక్యము అనగా జీవేశ్వర ఐక్యము కూడా ఎరుక యొక్క సంపూర్తి అని నిర్ణయము గనుక ఎరుక యొక్క పూర్ణత్వము నేను తెలుసుకొని నీకు తెలియజేయుచున్నాను. ఈ మర్మము నీవు తెలుసుకొనుమని భావము. కాబట్టి పూర్వ కందార్థంలో ఏం చెప్పాడు, దీనికంటే ముందు కందార్థంలో ఏం చెప్పాడు? సద్బుద్ధి అని సంబోధించాడు. అంతకుముందు వత్స అని సంబోధించారు. ఈ కందార్థంలో ఏమన్నాడు? సత్కీర్తి అని సంబోధిస్తున్నారు. కాబట్టి పరిణామక్రమం ఇది. ఎవరైతే నిబద్ధత కలిగిన వారు ఉంటారో, ఎవరైతే నిబద్ధత కలిగినటువంటి వారు ఉంటారో వారు పొందేటటువంటి స్థితి ఈ సత్కీర్తి అనేటువంటిది. మంచి కీర్తి కలిగినటువంటి వాడిగా పొందాలంటే వత్స అని గురువు యొక్క ఆశ్రయాన్ని శరణాగతితో పొందినటువంటి శిష్యుడు సత్పాత్రతను పొందుతాడు. అట్టి సద్బుద్ధి సత్పాత్రత కలిగినటువంటి నిబద్ధతతో జీవించినటువంటి సత్శిష్యుడు సత్కీర్తిని పొందుతాడు. ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా సరే ఫలానా మహనీయుని యొక్క పరంపరలోని వాడను, ఫలానా మహాత్ముడు నాకు గురువు అని గురువుగారి గురించి చెప్తే చాలట. ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా సరే ఫలానా మహనీయుని యొక్క పరంపరలోని వాడను నేను, ఫలానా మహాత్ముడు నాకు గురువు గారు అని ఆ గురువుగారి గురించి చెప్తే చాలట. ఇతనికి శక్తి సామర్థ్యాలు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇతడు ఏ మహిమలు చూపనక్కరా లేదు. లోకమంతా శరణాగతి పొందుతాడు. లోకమంతా కూడా శరణాగతి అయిపోతుందంట. లోకమంతా నీకు తల వంచి నమస్కరించేటువంటి స్థితి కలుగుతుంది అని అంటున్నాడు. ఆ గురువు గారి పేరు చెప్పగానే, ఓహో ఫలానా గురువు గారి శిష్యుడు అంటే ఈయన, ఆ మహనీయుని దర్శించాడంట, ఆ మహనీయుని సేవ చేశాడు, ఆ మహనీయుని యొక్క శిష్యుడు ఈయన అని చెప్తారంట. అంతటి మహానుభావులట. కారణము ఇతని యొక్క నిబద్ధత. ఏదప్పా దీనికంతా కారణం అంటే ఇతనికి ఉండేటువంటి నిబద్ధత, ఇతని యొక్క సత్కీర్తి, ఆ దేశికేంద్రుడు అయినటువంటి గురువు యొక్క బలము, సమర్థత,
ఎరుక విడిపించి శాశ్వతమైనటువంటి, స్థిరమైనటువంటి, దృఢమైనటువంటి, అచలమైనటువంటి, అంటే చెలించనటువంటి స్థితిలో ఉన్నటువంటి అణువు నుంచి మహత్తు వరకు వ్యాపకమే ఉన్నటువంటిదంతయు కూడా ఎరుకయే అని, ఎరుకకు పునాది పాలు లేనటువంటి, సంబంధం లేనటువంటి, ఆధారపడినటువంటి, పరిణమించినటువంటి, ఆవరణరహితమైనటువంటి నిర్ణయమే తాను లేనట్టి ఆ ఆవరణ రహితమైనటువంటి నిర్ణయమే దీని నిరావరణ స్థితికి పొందినటువంటి వాడై, తాను లేనట్టి స్థితిని పొందినటువంటి వాడై, ఎరుకే లేనట్టి బట్ట బయటను చేర్చినటువంటి దేశికేంద్రుని యొక్క కృప ఎంతో విశేషమైనటువంటిది అనమాట. అది ఆ దేశికేంద్రుని యొక్క కృప ఎంతో విశేషమైనటువంటిది. కాబట్టి అటువంటి ఆశయాన్ని పొందినటువంటి వారు మానవలోక కళ్యాణం కొరకు, అటువంటి ఆశయాన్ని పొందినటువంటి వారు ఏమిటికి ఉపయోగపడతారప్ప అంటే మానవలోక కళ్యాణం కొరకు తన జీవనాన్ని త్యాగం చేసి సత్కీర్తిని పొందుతున్నాడు. ఈ సత్కీర్తి ఎలా వస్తుందయ్యా అంటే తనను తాను హారతి కర్పూరం వలె మానవలోక కళ్యాణం కొరకు వెచ్చించాలి. హారతి తట్టలో కూడా కర్పూరం వేస్తే ఎట్లా కొంతసేపు ప్రకాశించి అది కరిగిపోతుందో, తన జీవితాన్ని కూడా తనను తాను హారతి కర్పూరం వలె మానవలోక కళ్యాణం కొరకు వెచ్చించాలి. తన జీవితాన్ని అంతా కూడా తన యొక్క మన ధన ప్రాణములను లెక్క చేయకోకుండా, తన యొక్క శరీరం కృంగిపోతుందే, తన శరీరం ఇట్లయింది కదా అనేటువంటి భావన కానీ, తన యొక్క మనస్సు కృంగుతా ఉంది, నా మనసు ఇట్లుంది కదా అనేటువంటి భావన కానీ, తన యొక్క ధనమంతా కరిగిపోతా ఉంది, నేను సంపాదించుకుంటా అంటే ఈ తెలివితేటలతో నా వ్యాపారంలో నేను మునిగింటే నేను ఎంతో సంపాదించుకుంది కదా అనేటువంటి భావన కానీ, తను మన ధన ప్రాణములను లెక్క చేయకోకుండా, పాపపుణ్యములను కూడా లెక్క చేయక, మనోవాక్కాయములను సాధన ద్వారా, తపస్సు ద్వారా చైతన్య వికాసమును సాధించినటువంటి తపోనిష్టనంతా కూడా, సమాధి నిష్టనంతా కూడా, స్వాత్మాదర్శన స్థితిని అంతా కూడా, స్వరూప జ్ఞాన నిష్టనంతా కూడా తనను ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క మానవలోక కళ్యాణం యొక్క లక్ష్యం దిశగా సహన శాంతి సహృదయతల ద్వారా, అంటే మంచి హృదయముతో స్వరూప జ్ఞానాన్ని పొందే జ్ఞాన అవలంబికమైనటువంటి జీవనాన్ని నిర్దేశిస్తూ జీవించేటటువంటి త్యాగధనులైనటువంటి సద్బుద్ధి కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి, అంటే వత్సా అని మహానుభావుల చేత పిలిపించుకోబడినటువంటి వారందరూ కూడా సత్కీర్తిని పొందుతారు. ఆ స్థితిగా శిష్యుడు బద్ధుడై ఎప్పుడైతే గురువు గారు చెప్పినటువంటిది తిరిగి ఒప్పజెప్పే స్థాయిలో ఎట్లయితే ఉంటాడో, అటువంటి వారిని సత్కీర్తి పొందినటువంటి వాడికి చెప్తున్నారు ఏమని, ఎరుకే ఇహపర సౌఖ్యము. చాలా మంది అంటుంటారు అనేక జన్మ పుణ్యవశాత్తు సుకృత వశాత్తు సౌఖ్యం అనుభవిస్తుంటామని. అది నిద్రా సౌఖ్యం కూడా అందులో భాగమే. ఆయనకేమప్ప పూర్వజన్మ సుకృత ఫలం వల్ల ఎంతో సుఖాన్ని అనుభవించి ఉన్నాడు, అన్ని సర్వసంగ పరిత్యాగి ఉన్నాడు, అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్నాడు అనే బాహ్యంలో చెప్పినా కూడా చాలా మంది అంటుంటారు అనేక జన్మ పుణ్య వశాత్తు సుకృత వశాత్తు సౌఖ్యం అనుభవిస్తుంటామని. నిద్రా సౌఖ్యం కూడా అందులో భాగమే. కాకపోతే ఆనందమయ కోశ పరిధి చేత పరిమితమై ప్రియ మోద ప్రమోద భావాంతర్గతమై, ప్రియముతో మోదముతో ప్రమోదముతో భావాంతర్గతమై విషయానంద సుఖాన్ని అందించేటువంటి తమోగుణ భూయిష్టమై అజ్ఞానమనేది
చీకటి అనేటువంటి ఆవరణ ద్వారా అనుభవించబడుతూ ఉన్నటువంటి నిద్రావస్థతో. ఇది ఎట్లా ఉంది? నిద్రావస్థ అంటే కారణ శరీరంలో అనుభవిస్తూ ఉండేటువంటిది, తమో గుణముతో ఉన్నటువంటిది. ప్రియ మోద ప్రమోద భావాంతర్గతమై విషయానంద సుఖాన్ని, అక్కడ బాహ్య ప్రపంచంలో విషయాలు ఏవి కూడా 96 తత్వాల్లో ఏ తత్వం కూడా పనిచేయనటువంటి స్థితిగా ఉంటుంది. అది నిర్మలంగా నిశ్చలంగా నిద్రిస్తూ ఉంటుంది. ఆ విషయానంద సుఖాన్ని అందించేటువంటి తమో గుణ భూయిష్టమై అజ్ఞానం అనేది చీకటి అనేటువంటి ఆవరణ ద్వారా, అది అజ్ఞానం అనేటువంటి చీకటి ఆవరించుకొని ఉంది, అది అవిద్యా స్వరూపమై అనుభవించబడుతూ ఉంది. ఆ ఉన్నటువంటి నిద్రావస్థతో అది అనుభవించాలన్నా సుఖం ఉండాలి. ఆయనకేమప్ప హాయిగా నిద్రపోయినాడు అంటారు. అది అనుభవించాలన్నా పుణ్యం ఉండాలి. అనేక మంది ఈ అదృష్టం కూడా లేని వాళ్ళు ఉంటారు. అనేక మంది ఈ అదృష్టం కూడా లేని వాళ్ళు ఉంటారు. పాపం అనేకత్వంగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి రాజసిక తామసిక అయినటువంటి వాసనా బలము, సంస్కార బలము, అభిమాన బలము, అహంకార బలము, చిత్త చాంచల్యము, అజ్ఞానము, దేహతాగాత్మక బుద్ధి చేత జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఈ విధంగా అనేకత్వంగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి రాజసికమైనటువంటి గుణము, తామసికమైనటువంటి వాసనా బలము, సంస్కార బలం, అభిమాన బలం, అభిమానించడం, అహంకార బలం, అహంకారమే అభిమానం, చిత్త చాంచల్యము, అజ్ఞానం, దేహతాదాత్మత బుద్ధి చేత జననమరణ చక్రములో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఇంద్రియ సౌఖ్యమైన, దివ్యానందమైన, ఆత్మానందమైన, బ్రహ్మానందమైన కడకు అనేక రకములైనటువంటి ఆనంద లక్షణాల స్థితులను బ్రహ్మజ్ఞానావళిమాల వర్ణిస్తుంది. ఒక బ్రహ్మజ్ఞానావళిమాల అని ఒక గ్రంథం ఉంది, అది వర్ణిస్తుంది. పరానంద ఘనం అంటుంది, సచిదానంద ఘనం అంటుంది, నిత్యానందం బ్రహ్మానందం అంటుంది. ఎన్ని లక్షణాలు చెప్పినా ఇహపర సౌఖ్యమంతా ఎరుకే. ఇహంలో ఉండేటువంటి సౌఖ్యం కానీ పరంలో ఉన్నటువంటి సౌఖ్యం కానీ అది కూడా ఎరుకే. దేహమునందుండి కూడా అట్టి పరసౌఖ్యాన్ని పారమార్థిక జీవనాన్ని జీవిస్తూ పొందవచ్చు. ఇట్లా దేహమందు ఉన్నా కూడా అట్టి పరసౌఖ్యాన్ని, పారమార్థిక జీవనాన్ని కూడా జీవిస్తూ పొందవచ్చు. అటువంటి సుఖాన్ని ఇంద్రియాలతో సౌఖ్యాన్ని అనుభవించేటువంటి సౌఖ్యం కానీ, దివ్య ఆనందమైనటువంటి సౌఖ్యం కానీ, ఆత్మానందమైనటువంటి సౌఖ్యం కానీ, బ్రహ్మానందమైనటువంటి కడకు అనేక రకములైనటువంటి ఆనంద లక్షణాల స్థితులను బ్రహ్మజ్ఞానావళిమాల అని వర్ణిస్తా ఉంది. ఈ పరానంద ఘనం అంటుంది, అది సచ్చిదానంద ఘనం అంటుంది, నిత్యానందం బ్రహ్మానందం అంటుంది. ఎన్ని లక్షణాలు చెప్పినా సరే ఆ ఇహపర సౌఖ్యం అంతా ఎరుకేనప్ప. ఎన్ని లక్షణాలతో చెప్పినా, ఎన్ని ఆనందాలు ఆనందించినా, ఇహంలో గాని పరంలో గాని ఎన్ని అనుభవాలతో అది ఆనందంగా వ్యవహరించినా, దేహమునందుండి కూడా అట్టి పరసౌఖ్యాన్ని, పారమార్థిక జీవనాన్ని కూడా జీవిస్తూ పొందవచ్చు. అటువంటి సుఖాలు కూడా పొందవచ్చు. కానీ అదంతయు ఏమంటున్నాడు? ఎరుకే. ఇహపర సౌఖ్యమంతా కూడా ఎరుకే. కేవలము దేహత్యాగం తర్వాత ఏర్పడేటటువంటి లౌకిక ఇహ భోగ సౌఖ్యములన్నీ కూడా సూక్ష్మ శరీరాంతర్గతమై అనుభవించబడేటటువంటి ఇహపర సౌఖ్యాలు కావు. దేహం నందుండి అనుభవించబడేటటువంటి అవస్థాత్రయం నందు, ఈ దేహం నందుండి అనుభవిస్తూ ఉండేటువంటిది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థాత్రయం నందు, దేహత్రయం నందు. ఈ దేహత్రయాలంటే స్థూల, సూక్ష్మ, కారణ దేహత్రయాలన్నీ కూడా శరీరత్రయమందు. ఇవి శరీరత్రయమందు
ఇవి కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ 3 శరీరాల యందు జగత్తునందు, ఈ జగత్తులో కాలత్రయమునందు 3 కాలాల యందు కూడా త్రిపుటి అంతటా కూడా, ఇవన్నీ త్రిపుటి, ఈ త్రిపుటి అంతటా కూడా వ్యాపకమై ఉన్నటువంటి ఇహపర సౌఖ్యాన్ని కూడా ఎరుకే. ఈ ఇహపర సౌఖ్యాలన్నీ కూడా ఎరుకే. జ్ఞానంబు ఎరుకే. మానవుడు జ్ఞానం అనే పునాది నుంచి పుట్టాడు. సహజంగా జ్ఞానస్వరూపుడు, అంటే జన్మతః జ్ఞానస్వరూపుడు మానవుడు. భూమికి సమాంతరంగా వెన్నుపాము ఉన్నటువంటి పశువులు, భూమికి సమానంగా చక్కగా భూమి ఎట్లుందో అట్లా ఉన్నటువంటి వెన్నుపాము అంటే వెన్నెముక ఉన్నటువంటి పశువులు ధీ విశేషాన్ని, బుద్ధి బలాన్ని కలిగి లేవు. ధీ విశేషాన్ని, ఆ బుద్ధి బలాన్ని కలిగి లేవు. తిర్యక్ అంటారు వీటిని. అంటే భూమికి సమాంతరంగా మాత్రమే వాటికి వికాసం ఉంది. మరి మానవుడు ధీ విశేషం కలిగి, బుద్ధి బలం కలిగి, సమస్త ప్రకృతిని స్వాధీనపరుచుకొని విశ్వాంతరాల పరిశోధన చేయగలిగి, తనను తాను ఎరుకగలిగి, అంటే తనను తాను తెలుసుకొని తనను తాను పోగొట్టుకోగలిగేటటువంటి సమర్థుడు. ఇదంతా కూడా జ్ఞానబలమే. ఇదంతా కూడా ఆవరణం నుంచి నిరావరణ స్థితిని పొందేటువంటి జ్ఞానము మానవునికి కలిగి ఉంది. ఇదంతా తెలుసుకోగలిగేటువంటి సత్తా మానవునికి ఉంది. కాబట్టి జ్ఞేయం ఎరుకే అన్నప్పుడు ఈ జ్ఞానం ద్వారా తెలియబడేటువంటిదంతా కూడా ఎరుకే. జ్ఞానము ఎరుకే, జ్ఞేయము ఎరుకే, జ్ఞాతం అన్నదంతా కూడా ఎరుకే. ఇవి త్రిపుటి. ఈ 3 ఎరుకే. జ్ఞానము జ్ఞేయము లేనిది బట్టబయలు. జ్ఞానము జ్ఞేయము లేనిది బట్టబయలు. చూసేది, తెలియబడేటువంటిది 2 లేనటువంటిది బట్టబయలు. కాబట్టి త్రిపుటి ఒక్కటి దాటితే సరిపోలే, ద్విపుటిని కూడా దాటాలి. 3 ఒకటే దాటితే కుదరదు, ఇంకా 2, ఆ 2ని కూడా దాటాలి. ఈ రెండింటిని మూలఛేదం చేయగలగాలి. మోక్షం ఎరుకే. మోక్షం కావాలి కావాలి అన్న వాళ్ళందరినీ కూడా మహానుభావులైనటువంటి వారు మోక్షం ఎందుకు కావాలి నాయనా నీకు అని అడగలేదు. మోక్షం కావాలన్నటువంటి అందరికీ కూడా మహానుభావులు ఎందుకైనా నీకు మోక్షం కావాలా అని అడగలే, నీకు అని అడగలేదు. కోహం బంధ విచారణ ఈ ప్రశ్నతో ప్రారంభించమన్నారు. ఇక్కడ కాలం సరిపోయింది ఈ పేపర్ కాటికి. రేపు ఇక్కడి నుంచి విచారిద్దాం. ఇది 189వ పేజీ పైన నుంచి. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి అమ్మా. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆగులకిప్పుడు మంగళమనరే. ఆగులకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయుగాక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతమగు మాయ
సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు హారతి దివో మంగళ హారతి దివో. సద్గురుమూర్తులకు హారతి దివో మంగళ హారతి దివో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవా.